ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఒక మహిళ కన్ను నీ మీద పడిందమ్మా. గల్లు గల్లుమంటూ పెద్దగా గజ్జల శబ్దంతో వచ్చి నీ గుమ్మంలో వచ్చి తలుపు తడుతుంది. ఈ అమావాస్య గడియలు వెళ్ళేలోపు ఒక్కసారి నువ్వు తలుపు తీస్తే చాలు, లోపలికి వచ్చేస్తుంది. జాగ్రత్త. అసలు ఆమె ఎవరో, ఈరోజు నువ్వు ఎందుకు ఆమె నీ ఇంటికి వస్తుందో జాగ్రత్తగా తెలుసుకో తల్లి. ఆ మహిళ ఎవరో నువ్వు కనిపెట్టి తీరాల్సిందే. అయితే ముందుగా ఈ మహిళ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది, నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది, నీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తుంది, నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది, నీకు తెలియాలంటే ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. నీ గుణగణాల గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ అలవాట్ల గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ నడవడిక గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె ఎందుకు నీ వెంట పడుతోంది, నీ చుట్టూ ఎందుకు తిరుగుతోంది, నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుందమ్మా. ముందుగా చెప్పాలంటే నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి. ఒక మంచి మనసున్న మనిషివి నువ్వు, మంచి వ్యక్తిత్వం గలదానివి నువ్వు. నీకు ధైర్యం ఎక్కువ బిడ్డ, తెలివితేటలు కూడా ఎక్కువే, నీకన్నీ ఎక్కువేనమ్మా. అలా ఎలా అంటే, ఒక సింహం ఎలాగైతే అడవికి రారాజులా ఉంటుందో, నువ్వు కూడా అలా ఎక్కడ ఉన్నా సరే రారాజులా ఉండాలి, మహారాజులా మహారాణిలా ఉండాలి. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషివి నువ్వు. ఎక్కడున్నా సరే అందరినీ కూడా శాసించే ఒక మహారాజులా ఉండాలి అనే ఒక పంతం అయితే నీకుంటుందమ్మా. ఆ కళ్ళల్లో తీక్షణ ఎలా ఉంటుందంటే, సింహం ఎలాగైతే గురి చూసి కొడుతుందో, తన చూపు నుంచి ఎవరు ఎలా అయితే తట్టుకోలేరో, ఎంత తీక్షణంగా ఉంటాయో తన చూపుల్లో అలా ఉంటావు. చాలా గంభీరంగా ఉంటావు బిడ్డ, ఒక సింహంలాగా ఉంటావు. అంతటి గంభీరమైన వ్యక్తిత్వం నీది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడగనేదే ఉండదు. ఎంత కష్టమైనా కానీ ఎంతైనా సరే తెచ్చుకుంటావు అంటూ ముందడుగు వేయటమే నీకు తెలుసు. ఎలా ఉంటుంది అంటే, ఒక పులి పంజాలా ఉంటుంది. నీ దెబ్బ అనేది నలుగురిలో అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిలో కూడా ముందుగానే ఉంటావు. ప్రతి దానిలో కూడా పోటీ ఉంటుంది. జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అని గట్టి పట్టుదలతో ఉంటావు. ఎక్కడ పోటీ ఉన్నా కూడా నేనే నెగ్గాలి అనే మనస్తత్వం తల్లి నీది. నువ్వు చాలా కష్టపడతావమ్మా. తెలివితేటలతో ఉంటావు. ఆశతో అడుగు ముందుకు వేస్తూ ఉంటావు. చిన్నప్పటి నుంచి కూడా నీకు కష్టాలనేవి కూడా ఎక్కువే బిడ్డ. కష్టాల నుంచి కూడా నువ్వు వాటిని దాటుకుంటూ వాటిని అధిగమించుకుంటూ వస్తున్నావు. నీ యొక్క ఆయుధం ఏంటంటే ధైర్యం, సాహసం, తెలివితేటలు. వీటి నుంచి, ఆ పరిస్థితుల నుంచి చక్కగా నువ్వు బయటకు నెగ్గుకొస్తూనే ఉన్నావమ్మా. ఎక్కడున్నా సరే, ఎన్ని పరిస్థితులున్నా, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసినా కూడా, ఎంతమంది మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టినా, పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెట్టినా, నీ వ్యక్తిత్వం ఎక్కడా కూడా మారదు. నువ్వు చాలా నీతిగా నిజాయితీగా ఉంటావు. నాకు పరువు కన్నా కూడా ఇదే నేను ఏదైనా సరే నీతిగా నిలబడతా, మాట మీద నిలబడతా, ఇచ్చిన మాటకు కట్టుబడతా, ఎవరినీ మోసం చేయను, ఎవరికీ కీడు చేయను, ఎవరికి హాని తలపెట్టను అన్న మాట మీద నువ్వు కట్టుబడి ఉండే రకానివి తల్లి. నమ్మిన వాళ్లకు నేను అన్యాయం చెయ్యను, ప్రేమానురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా పట్టుదలతో ఉండాలి అని అనుకునే తత్వం తల్లి నీది. అంటే నీకు నీ సాయి అనుగ్రహం, నీ కులదైవం అనుగ్రహం, నీ ఇష్టదైవం అనుగ్రహం కూడా నీ మీద పుష్కలంగా ఉంటుంది తల్లి. ఎక్కడైనా సరే మంచివారికి కష్టాలనేవి అప్పుడప్పుడు తప్పవమ్మా. నీ బాబా చెప్పేది ఏంటంటే, నేనిచ్చే ఈ సమస్యల్ని వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా, ఈ పరీక్షలో నెగ్గగలుగుతారా లేదా, పరిస్థితుల్ని ఎలా ఎదురించగలుగుతారు, ఆ పరీక్షల్ని ఎదుర్కోవటంలో ఒక నైపుణ్యత సాధించాలి, ఒక పట్టు సాధించాలి, ఏది వచ్చినా తట్టుకునే గుండె నిబ్బరం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. వీళ్ళకి రావాలి అని చెప్పి అడుగడుగునా కూడా ఒక పరీక్ష లాంటిది పెడుతూనే ఉంటానమ్మా.
అలా పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు నెగ్గగలిగితే, నెట్టుకు రాగలిగితే ఆ తర్వాత ఆ కష్టాల వెనకాలే నీకు సుఖాలు తరుముకుంటూ వస్తాయి. సుఖాల తలుపులో నీ తలుపు తెరుస్తాను తల్లి. ఈ కష్టాలను దాటుకొని వెళ్తే తర్వాత అంతా కూడా సుఖమే ఉంటుంది. నీ అటువంటి తలుపు తెరిచి నువ్వు లోపలికి వెళ్ళటమే ఆలస్యం. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడ నువ్వు ఊహించలేనిది, నీ జీవితం ఊహించలేని అద్భుతాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాలు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్ట, కీర్తి, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ ఒక్క పరీక్షలో నువ్వు నెగ్గితే నీ వెనక అన్నీ కూడా కాచుకుని ఉంటాయి బిడ్డ. నీ జీవితంలో రావటానికి అందుకే నీ బాబా అప్పుడప్పుడు కూడా నీకు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. తట్టుకుంటావా, తట్టుకోలేవా అని, నెగ్గుతావా, ఓడిపోతావా అని. అలా చాలా సంతోషంగా నువ్వు ఉండగలవు బిడ్డ. ఆ కష్టాలన్నింటినీ కూడా చాలా వరకు తట్టుకుంటూనే వస్తున్నావు. కాబట్టి నీ బాబా అనుగ్రహం నీ మీద ఉంది. ఈ మహిళ కన్ను నీ మీద పడింది. ఈ మహిళ యొక్క ఆశీర్వాదం కూడా నీ మీద ఉంది. ఆమె కన్ను నీ మీద పడింది అంటే ఆమె నీతోనే ఉంది. నీ చుట్టూనే తిరుగుతుంది. నీ వెంటే తిరుగుతుంది. నువ్వు బయటికి వెళ్తే బయటికి, లోపలికి వెళ్తే లోపలికి, ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె నీ చుట్టూ తిరుగుతోంది. ఆమె నీ చుట్టూ తిరుగుతూ ఉందన్న విషయాన్ని నీకు తెలియజేయాలని చెప్పి ఆమె నీతో ఎంతో తపన కూడా పడుతూ ఉంది తల్లి. కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆమెను గమనించలేకపోతున్నావు. ఎందుకంటే ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో కొన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే, నీ సమస్యకు పరిష్కారం కూడా దొరకడం లేదు. ఆ కష్టాలన్నింటికి, ఆ సమస్యలన్నింటికి నీకు ఒక పరిష్కారం దొరకడం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయావు. ఏ దారి కూడా నీకు కనిపించడం లేదు. పరిస్థితులు, అలాంటి కష్టాలు నీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చాయి. నువ్వు ఈ మధ్య ఎదుర్కొంటున్నావు కూడా. కానీ అది బయటకు చెప్పుకోలేక లోపల నువ్వు పడుతున్న బాధ అంతా ఇంత కాదు తల్లి. అలాంటి సమస్యల నుంచి కూడా ఈ మహిళ నిన్ను బయటపడేయడానికే వచ్చింది. ఎందుకంటే నీలో నువ్వు ఒంటరిగా కుమిలిపోవటం ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు మనిషివే కదా. అలా ఒక్కసారి పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే అలాంటప్పుడు చాలా అల్లాడిపోతూ, పరిష్కారం ఉంటే చూపించు బాబా అని నన్ను కోరినటువంటి సందర్భాలు చాలా కూడా ఉన్నాయి. కాబట్టి నీ బాబా ఈ మహిళను నీ ఇంటికి పంపుతున్నాను. ఈ శుక్రవారం రోజున అమావాస్య గడియలు వెళ్ళేలోపు ఆ మహిళ నీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆమె యొక్క ఆశీర్వాదం అనేది నీ దగ్గరకు రావటం జరిగింది తల్లి. ఆ మహిళ ఎవరో తెలిస్తే నిజంగా నీ కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలిపోతాయి. ఆ కష్టం నుంచి నిన్ను బయటపడేయడానికి ఆ తల్లి వచ్చింది. నీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి కూడా బయటపడేసింది. అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించి అవ్వచ్చు, ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటివారి నుంచి కూడా నీకు ఏదైనా ప్రమాదం రావచ్చు. అలాంటి సమయాల్లో కూడా ఎన్నోసార్లు ఈ మహిళ అంటే ఆ తల్లి ప్రమాదాల నుంచి నిన్ను కాపాడింది. చాలా వరకు కాపాడుకుంటూనే వస్తుంది. ఒక కన్న తల్లిలాగా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతూ ఉంది. ఆమె ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు చాలా సంతోషపడతావమ్మా. ఆనందంతో సంబరాలు చేసుకుంటావు. నీ కళ్ళల్లో కన్నీళ్లు రాలిపోతూ జలజల రాలి కింద పడతాయి. నీ కన్నీళ్లతో ఆమె పాదాలను కడిగేస్తావు. బాధతో కాదు. ఆమె ఎవరో తెలుసా తల్లి? ఆమె సాక్షాత్తు కూడా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి లక్ష్మీదేవి. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ కూడా శుభ సూచనలే, ఈ శుభకార్యాలే జరుగుతూ ఉంటాయి. ఈ శ్రావణ శుక్రవారం రోజున నీకు అన్ని శుభాలే ఉంటాయమ్మా. ఆమె ఎంతో కాలంగా కూడా నీ ఇంట్లో శుభాలను జరిపించాలని, ఆ అమంగళాలను తొలగించాలని, మంగళం అన్నది నీకు కలిగేలా చేయాలని, నువ్వు ఎదుర్కొంటున్న బాధల్ని, కష్టాల్ని నీకు దూరం చేసి, నువ్వు అనుభవిస్తున్న దరిద్రాన్ని నీకు బయటికి తరిమేయాలని, నీ ఇంట్లో సిరి సంపదలని, ఆనందాలను, అష్టైశ్వర్యాలను కురిపించాలని, అది కూడా ఎలాగైనా కానీ ఈ శ్రావణ మాసం చివరి ఈ శుక్రవారం అంటే అమావాస్య గడియలు వెళ్ళేలోపు, అంటే శ్రావణ మాసం వెళ్ళేలోపు నీ ఇంట సిరుల వర్షం కురిసేలా చేయాలని ఎంతగానో తపిస్తూ ఉంది.
చాలా బాధపడుతోంది, ప్రయత్నిస్తుంది, ఇంటికి వెళ్తోంది, నీ చుట్టూ తిరుగుతోంది, నీ గుమ్మంలోకి వస్తుంది, తలుపు తడుతుంది, వెళ్తోంది. నువ్వు గుర్తించట్లేదు. అమ్మా, నా రాకను గుర్తించవయ్యా, నీకు కావలసిందంతా నీకిస్తాను, నీ దరిద్రాన్ని తొలగిస్తాను, అష్టైశ్వర్యాలని సుఖ సంపదలను నీ ఇంట్లో కురిపిస్తాను. శ్రావణ మాసం పూర్తి కాబోతుంది. ఈ శ్రావణ మాసం పూర్తయ్యేలోపు నన్ను ఆహ్వానించు, నీకంతా మేలు జరిగేలా నేను చేస్తానమ్మా అని చెప్పి ఈ విధంగా చెప్పాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తుంది. నువ్వు గుర్తించలేదు. ఇక ఆఖరికి సాధ్యం కాక నీ బాబా ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చేస్తాడు. గుమ్మంలోకి వచ్చిన అమ్మను వెనక్కి పంపకు. అమ్మను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించు. నీ జీవితం ధన్యమైపోతుంది తల్లి, సుఖమయమైపోతుంది, డబ్బుమయమైపోతుంది, ఆనందమయమైపోతుంది, విజయాలమయమైపోతుందమ్మా. ఒక్కసారి శ్రావణ శుక్రవారపు అమ్మవారిని మీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే నీ ఇంట్లో దేనికి కొదువ ఉండదు. అమ్మ మనసు నొప్పించుకోకుండా, చిన్నబుచ్చుకోకుండా ఒక్కసారి నీ ఇంట్లో అడుగు పెట్టించుకో. అలా కాకుండా వెనుతిరిగి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది తల్లి. ఆ పరిస్థితిని నువ్వు తెచ్చుకోకు. ఎందుకంటే శ్రావణ మాసం ఇప్పటికే పూర్తయిపోతుంది. ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మ ఇప్పుడు ఇంతగా ప్రయత్నిస్తూ ఉంది కాబట్టి నీ ఇంట్లో అడుగు పెట్టించుకో. ఆ రాకను నువ్వు అందిపుచ్చుకో. ఆహ్వానించావు అంటే నీ అదృష్టాన్ని నువ్వు నీ చేతులారా ఇంట్లోకి తీసుకువెళ్ళి మీ ధన ధాన్యాల రూపంలో నువ్వు నింపుకున్నట్లే. లేకపోతే కష్టాలను దోసిట్లోనే తీసుకుంటావు బిడ్డ. జాగ్రత్త. ఎందుకంటే ఆ దైవశక్తి ఎప్పుడూ కూడా నేరుగా నీ కంటపడదు. తట్టుకోలేవు బిడ్డ. ఏదో ఒక రూపంలో ఒకరి మాట ద్వారానో, ఒకరి సందేశం ద్వారానో, ఏదో ఒక శబ్దం ద్వారానో, ఎలా ఏదో ఒక రూపంలోనో దైవశక్తిని తెలుపుకుంటూ వస్తుంది. నేను నీ దగ్గరకు వచ్చాను, నీ ఇంట్లోకి వచ్చాను, నీ గుమ్మంలోకి వచ్చాను, గుర్తించు అని దైవశక్తి నీకు కొన్ని సంకేతాలు పంపిస్తుంది. అలాంటప్పుడు నువ్వు అందుకొని ఉపయోగించుకున్నావు అంటే నీ జీవితం ధన్యమైపోతుందమ్మా. అలాంటి సమయంలో నువ్వు అమ్మ రాకను గుర్తించి హెచ్చరికగా ఉండి చక్కగా ఉన్నావు అంటే ఆ సమయంలో నీకు ఏదో ఒక సంకేతం అందినప్పుడు ఆ దైవాన్ని ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ ఉన్నావు అంటే ఖచ్చితంగా జీవితకాలం కూడా నీ ఇంట్లో ఆ దైవం అలానే ఉండిపోతుంది. నీకు ఎలాంటి కష్టాలు బాధలు రాకుండా చేస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడూ కూడా మంచిగా ఉండటం, శుచిగా ఉండటం, మంచిగా మాట్లాడటం, మంచిగా నడుచుకోవటం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ధూప దీప నైవేద్యాలతో ఇంటిని అలంకరించుకోవటం, దేవుడి గదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవటం, ఎక్కడైతే దైవారాధన ఉంటుందో, దైవ నామస్మరణలు ఉంటాయో, ధూపం దీపం వెలుతురు ఉంటుందో ఆ ఇంట్లోకి నకారాత్మక శక్తులు చెడు శక్తులు ఏవి కూడా ప్రవేశించలేవు తల్లి. ఉన్నా కూడా అవి బయటికి వెళ్ళిపోతాయి. నీ ఇల్లు ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా దైవశక్తితో నిండిపోయింది అంటే దైవం నీ ఇంట్లో అడుగు పెడుతుంది. నువ్వు ఎలాంటి సమయాల్లో చేయాల్సింది నువ్వు అమ్మను గుర్తించడం, నువ్వు దైవారాధనలో ఉండటం, దైవాన్ని స్మరించడం, మంచిగా ఉండటం. ఇదే అమ్మకు ఆహ్వానం. నువ్వు పలుకుతున్నట్లు ఇలా గనుక ఉన్నావు అంటే ఈ శ్రావణం శుక్రవారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మ నీ ఇంట్లోకి వచ్చి అన్ని శుభాలను నీకు కలిగిస్తుంది, అశుభాలను తొలగిస్తుంది, అంతా కూడా మంచినే చేస్తుంది. కాబట్టి ఈ శుభకరమైన ఈ శుక్రవారం రోజున శుభమైన పనులు ఏవి కూడా నువ్వు చేస్తూ ఉండు. అంతా నీకు శుభంగా జరుగుతుంది. అమ్మకు నాంది పలుకుతూ ఉంది బిడ్డ. కాబట్టి అమ్మ రాకను ఆహ్వానించు. అంతా మంచిగా ఉండు తల్లి. అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది అంటే నీకు కొండంత అండ ఉంటుంది. నీ బాబా ఆశీస్సులు నీ మీద ఎలాగో ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం, ఈ సాయి కరుణా కటాక్షాలు నీ మీదుండగా నీకు భయమెందుకు బిడ్డ? నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు? సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.